హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వారి సోషల్ మీడియా కానీ వారి టైమింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక ఇష్యూ నడుస్తున్నప్పుడు ఆ ఇష్యూకి సంబంధించినటువంటి కౌంటర్ ఇవ్వాలంటే వాళ్ళు కరెక్ట్ పర్ఫెక్ట్ డేటాతో ఇస్తారు, రిలేటెడ్ ఉంటుంది దానికి. వీళ్ళలాగా కూటమికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, జగన్ ఒకటి అడిగితే వీళ్ళు ఒకటి చెప్తారు, అసలు పొంతన ఉండదు అనమాట. పాడిందే పాత పాట అని చెప్పి అదే పాడుతూ ఉంటారు. కానీ వైసీపీ పార్టీ అలా కాదు. నేను చాలా సందర్భాల్లో చెప్పా, వైసీపీ సోషల్ మీడియా పవర్ ఏంటి. సోషల్ మీడియానే కాదు, జగన్ గారి అభిమానులు స్వచ్ఛందంగా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా జగన్ గారి కోసం నిజాయితీగా పనిచేసే వాళ్ళు కూడా వారికి ఉన్నటువంటి వనరులను వాడుకొని పర్ఫెక్ట్ కౌంటర్ ఇస్తారు. ఇప్పుడు జగన్ గారి బర్త్డేకి సంబంధించి ఏదైతే పోర్టేళ్ల వ్యవహారం నడుస్తూ ఉందో, కరెక్ట్ టైంలో కరెక్ట్ వీడియో రిలీజ్ చేసి తిరుగులేని దెబ్బ కొట్టారు. ఆ వీడియో ఏదో మీకు చూపిస్తాయి. ఇందులో మీకు తెలుసు, జగన్ గారి బర్త్డే మొదలైనప్పటి నుంచి కూడా 2 రోజుల ముందు నుంచి కూడా బర్త్డే చేస్తే, పేరు ఎత్తితే, ఫ్లెక్స్ కడితే, కేక్ కట్ చేస్తే కేసులు. ఇక పోటీలకు సంబంధించి మామూలుగా చెప్పక్కర్లే, రప్ప రప్ప అంటున్నారు, పోటీలు కట్ చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పి బాబు గారు, వంగలపూడి అనిత గారు, వారి మీడియా, వారి సోషల్ మీడియా వారికి సపోర్ట్ చేసే వాళ్ళైతే మరీ దారుణం. ఏదో సమాజం పట్ల వాళ్ళకి బాధ్యత ఉన్నట్టు వీళ్ళని ఇట్లా నడి రోడ్డు మీద తీసుకువెళ్తుంటే పోలీసులు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇలాంటి వాళ్ళు సమాజానికి హానికరము కాబట్టి కూటమి కరెక్ట్ నిర్ణయం తీసుకుంది. కూటమి నాయకులు కానీ వారి సపోర్టర్స్ కానీ ఎవరు కూడా ఇట్లా పొటేలు కట్ చేయడం కానీ కేకులు కట్ చేయడం కానీ ఎప్పుడూ చేయలేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తూ ఉంది. ఇలా మాట్లాడిన వాళ్ళందరినీ చాచి చంప మీద కొట్టినట్టుగా వైసీపీ వీడియో రిలీజ్ చేసింది. దాంతోపాటు ఇంకో వీడియో కూడా ఉంది. మరి ఇప్పుడు దాన్ని చూసిన తర్వాత ఇప్పుడు మాట్లాడినటువంటి మేధావులు మరి ఏం మాట్లాడతారో, ఏం కామెంట్ చేస్తారో చూడాలి. మరి ఒక్కసారి ఫస్ట్ వీడియో చూడండి, ఎంత బాధ అనిపిస్తుందో. ఇట్లా వీళ్ళంతా జగన్ గారి బర్త్డే సందర్భంగా కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నటువంటి వాళ్ళను ఇట్లా నడి రోడ్డు మీద తీసుకెళ్తున్నారు. ఇంకో విచిత్రం ఏంటంటే పొట్టేళ్ళు కట్ చేసినారని కూడా చెప్తారు. పొట్టేళ్ళు కట్ చేసి రప్ప రప్ప అన్నారు, భయభ్రాంతులకు గురి చేసినారన్నది వీళ్ళ యొక్క కామెంట్. నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశా, ఎవరిది వంగలపూడి అనిత గారు, అదేవిధంగా చంద్రబాబు గారు మాట్లాడినటువంటి మాటలు, ఆ పార్టీ నాయకులు చేసినటువంటి కొన్ని వీడియో క్లిప్పింగ్స్ కూడా మనం పాతవి ఉంటే వాటిని తీసి మనం పెట్టినాం, చూపించినాం. కానీ ఇప్పుడు మన కొత్త వీడియో అనమాట ఇప్పుడు వీళ్ళు వైసీపీ రిలీజ్ చేసింది. సో చూద్దాం ఇప్పుడు దీన్ని ఏమంటారు. ఇది చూడండి. ఇది ఎవరైనా సమర్థిస్తారా చెప్పండి? పెద్ద నేరం ఏమైనా చేశారా? వాళ్ళకి అవమానం కదా అది. అవమానించడం, నడి రోడ్డు మీద తీసుకెళ్ళడం అంటే అవమానించడమే కదా. అంటే తప్పు చేసిన వాళ్ళు కూడా ఈ రకంగా రోడ్డు మీద తీసుకెళ్లరు. ఈ మధ్య ఇది ఫ్యాషన్ అయిపోయింది, సపోర్ట్ చేయడం, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అని చెప్పడం. చట్టపరంగా శిక్షించాలి తప్పు చేసి ఉంటే, నిరూపించబడితే. కానీ ఇక్కడ ఇది జస్ట్ ఫైన్, 50 రూపాయలు 100 రూపాయలు ఫైన్ వేసి వదిలేసే దానిలో కూడా ఈ రకంగా నడి రోడ్డు మీద తీసుకుపోవడం, వాళ్ళు మళ్ళీ సమర్థించడం. ఓకే సరే, ఓకే మంచిదే, మీ యాంగిల్లో వీళ్ళు చేసిన తప్పు సమాజానికి హానికరం, ఈ రకంగా తీసుకెళ్లారు. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా, వైసీపీ పార్టీ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియో. మరి అందులో ఉన్న వాళ్ళని ఎంతమందిని ఇట్లా నడి రోడ్డు మీద తీసుకుపోతారా? దమ్ము ధైర్యం మీకుందా? తీసుకుపోగలరా? ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఫస్ట్ ఇది చూడండి. పవన్ కళ్యాణ్ గారి మాటల ఎఫెక్ట్ ఇది. వాళ్ళ కూటమికి సంబంధించిన నాయకులే. ఇగో మైలవరంలో ఆర్టీసీ బస్సుల మీద డ్యాన్సులు వేయడము, ఇగో బైకులతో స్టంట్లు. చూడండి, ఇది భయభ్రాంతులకు గురి చేయడం అంటే ఇది. సమాజానికి ఇలాంటి వాళ్ళు హానికరం. ఏవో ఎక్కడైనా తగిలిచ్చి, వేరే పక్కన పోయే వాళ్ళని తగిలిచ్చి ఏమైనా చేసి ఏమైనా అయితే ఆర్టీసీ బస్సుల మీద ఎక్కి హంగామా. టీడీపీ పార్టీ లీడర్ది అంట మైలవరంలో. ఏం పేరు ఆయన పేరు? లంకా లితీష్ అంట. ఫోటోలతో ఆయన ఫోటోలు పెట్టుకొని పుట్టినరోజు సందర్భంగా స్టంట్లు ఇక్కడ బస్సు మీద హంగామా చేయడం, ఆర్టీసీ బస్సు మీద, ఆర్టీసీ బస్సులో ఉండడం వల్ల భయభ్రాంతులకు గురి చేయడం. మరి వీళ్ళని ఆ రకంగా నడి రోడ్డు మీద తీసుకువెళ్ళగలరా? తీసుకువెళ్ళలేరు. ఇంకొక అద్భుతమైనటువంటి వీడియో చూద్దాం ఇప్పుడు ఫైనల్గా. చాలామంది అంటున్నారు ఎవరున్నారు ఈ వీడియోలో ఏందని చాలామంది అడుగుతున్నారు. చాలా క్లియర్గా చెప్తా ఎవరున్నారు ఏందని కూడా చెప్తా. పరిటాల శ్రీరాము, సత్యకుమార్ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, వాళ్ళు ఇక్కడ ఉన్నది ఫోటోలు. వాళ్ళకి పెద్ద దండేస్తున్నారు. ఇదిగో వంగలపూడి అనిత గారు చెప్పిన కత్తి కత్తి అన్నారు కదా, కత్తి చూడండి. ఇదిగోండి, ఇదిగో పెద్ద కత్తి.
నడి రోడ్డు పైన కనిపిస్తుంది కదా ఇంతమందిని. అక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు, పరిటాల శ్రీరామ్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు అక్కడ. వారందరి ముందు జరిగినటువంటి నడి రోడ్డు మీద జరిగినటువంటి కార్యక్రమంలో ఈ రకంగా హోమ్ మినిస్టర్ వంగలపూడి గారు చెప్పిన కత్తితో చూడండి, ఇక్కడ మీరు చూడండి, బాగా గమనించండి. ఇగో ఇగో ఇవ్వండి. కనిపిస్తుంది ఇక్కడ నడి రోడ్డు మీద వేసేసి తలబట్టుకొని ఇట్లా చూపించేసి నడి రోడ్డు మీద హంగామా చేసింది. ఇది భయభ్రాంతులకు గురి చేయడం అంటే. ఓకే, మరి ఇప్పుడు మీరు హింసని సహించరు, ఇలాంటి వాటిని ప్రోత్సహించరు, మంచి ట్రీట్మెంట్ యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తారు ఇలాంటివి చేస్తే. మీరు చెప్పిన మాటల ప్రకారం చూస్తే కొంతమంది మేధావులు సపోర్ట్ చేశారు కదా, ఇలాంటివి చేయకూడదు, తప్పు, సమాజానికి హానికరం అని చెప్పి. ఇప్పుడు చెప్పండి మేధావులారా, ఇప్పుడు చెప్పండి. హోంమంత్రి వంగలపూడి అనిత గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు కదా, ఫ్లెక్సీలకి ఏంటండి, ఇది వేయడం ఏందండి, అది పట్టుకోవడం ఏందండి, పొట్టేళ్ళు జీవహింస చేస్తాడు ఎవడైనా అని అన్నారు కదా. మరి దీన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు, జీవహింస అనక? మరి దీని గురించి మనం మాట్లాడమా? మీరు నేను నడి రోడ్డు మీద ఆ రకంగా ట్రీట్మెంట్ ఇయ్యమా? తీసుకుపోవాలి కదా, ఇవ్వాలి కదా. ఇది వైసీపీ పార్టీ కరెక్ట్ టైంలో రిలీజ్ చేసిన వీడియో. ఇది అయిన తర్వాత వీళ్ళు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి సంబంధించి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి వాళ్ళు చేతుల్లో పరువు పోగొట్టుకున్నారు, నవ్వుల పాలవుతున్నారు. ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత దగ్గర ఆన్సర్ లేదు. ఇదే కాదు, చాలా వీడియోలు ఉన్నాయి, పాతవన్నీ వచ్చినాయి. ఇది ఫ్రెష్గా తాజాగా రిలీజ్ అయిన వీడియో. ఇంకా చాలా ఉన్నాయి, ఒకటోటి బయట పెడతామంటారు. వాళ్ళు వెతుకుతున్నారు, మొత్తం చరిత్ర దవ్వుతున్నారు వైసీపీ వాళ్ళు. సమస్యలు ఏవీ లేవన్నట్టుగా జగన్ గారి బర్త్డే వారి అభిమానులను భయభ్రాంతులకు గురి చేసి భయపెట్టి, మీరు ఎంత భయపడితే వాళ్ళు అసలు ఇంకా అంత రాటు వెళ్తారు. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. మొదట్లో ఉన్నదానికి ఇప్పటికి చాలా తేడా ఉంది వైసీపీ పార్టీ క్యాడర్లో కూడా. అనవసరంగా వాళ్ళని రెచ్చగొడుతున్నట్టుగానే ఉంది. మీరు రెచ్చగొట్టే కొద్దీ వాళ్ళు స్ట్రాంగ్ అవుతున్నారు. నిజంగా చెప్తున్నాం కదా, చాలామంది ప్రజలు ఆ ప్రాంతంలో, ఇప్పుడు ఏదైతే బ్రహ్మసముద్రం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని అడిగితే కూడా నిజంగానే భయభ్రాంతులకు గురి చేశారా, రప్పరప్ప అన్నారా, కత్తులు పట్టుకొని రోళ్ళెమ్మడి తిరిగారని అడిగితే నవ్వుకుంటారు వాళ్ళు. వాళ్ళ మానాన వాళ్ళు ఏదో కేకులు కట్ చేసుకున్నారు సార్, ఏమీ లేదు, కంప్లైంట్ ఇచ్చింది కూడా ఎవరు లేడు, ఎవరికి ఇబ్బంది కూడా లేదు. పైగా వాళ్ళు కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారంట. వాళ్ళు కేక్ ఇస్తే ఎవడైనా వద్దంటాడు చెప్పండి? లేదు కదా. పొట్టేలు కట్ చేసి ఆడ ఉన్న వాళ్ళందరికీ భోజనం చేసి వంట చేసి పెడతారు కదా. అంటే నేనేమంటున్నా, అసలు రాష్ట్రంలో పొట్టేలే కట్ చేయనట్టు, ఏమీ లేనట్టుగా, ఇది తప్పు, వీళ్ళు ఒక్కడే వైసీపీ వాళ్ళే తప్పు చేసినట్టుగా, జగన్మోహన్ రెడ్డి బర్త్డే ఒక్కడే తప్పుగా జరిగినట్టుగా. ఇప్పుడు చూడండి, సంక్రాంతి వస్తుంది కదా, ఇప్పుడు కోళ్ళ పందాలకు సంబంధించి ఆల్రెడీ సెట్ చేసి పెట్టారు. అసలు అఫీషియల్ చేయకూడదు, నిషేధం కోళ్ళ పందెం అనేది. దానికి ఏర్పాట్లు చేశారు. మరి ఆ నీట్గా జేసీబీతో లెవెల్ చేసేసి, కూర్చోడానికి కుర్చీలు వేసేసి, పాకలు వేసేసి, టెంట్లు వేసి అంతా రెడీ చేసి పెట్టారు అప్పుడే. మరి జీవహింస కదా ఇది, ఎట్లా ప్రోత్సహిస్తున్నారు మీ గవర్నమెంట్లో? సమాజానికి హానికరం కదా ఇది, ఎట్లా చేస్తున్నారు మళ్ళా? అంటే మీరు చేస్తేనేమో సంసారం అవుతుంది, యువతలు చేస్తే అది వ్యభిచారం అవుతుందా? వారి మీడియా కూడా సపరేట్గా డిబేట్లు పెట్టి వేరే వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా వ్యతిరేకిస్తారు. ఏంది అసలు పంచాయతీ ఏంది, ఇదేనా సమస్య, వేరే లేవా అని చెప్పి డిబేట్లో కూర్చున్న వాళ్ళు కూడా, వాళ్ళకు అనుకూలంగా ఉండే వ్యక్తులు కూడా తిడతా ఉన్నారు ఏంది ఇది అని చెప్పి. డెఫినెట్గా ట్రీట్మెంట్ ఉంటుంది, తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టి ప్రతిదీ కూడా రాసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చెప్తా ఉన్నారు. బికాజ్ వాళ్ళు ప్రజలు మద్దతు ఇస్తున్నారు, మీ విధానాలు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, సింపుల్. సో ఇది విషయం. ఈ వీడియో అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతూ ఉంది. చాలామంది కూడా వైసీపీ సరైన టైంలో సరైన వీడియో రిలీజ్ చేసిందనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.